చాలండి. ఎంత మంది సపోర్ట్ అంటే నిన్న కూడా పడిన ఒక కష్టం చూశాను. నిజంగా దేవుడు మనకి ఒక ప్రాణం ఇచ్చాడు. ఆ ప్రాణం మనం ఇలా ఉన్నాం, కానీ అక్క ఎలా ఉన్నా సరే ముందుంటది. అది ముందు నిజం చెప్పాలంటే నీ కాళ్ళకి నేను నమస్కారం చేయొచ్చు. నిజంగా అంత మంచి టాలెంటెడ్ పర్సన్. ప్రాణం ఇస్తుంది పాట అంటే ప్రాణం. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి. నిజంగా నిన్న నాకు ఏడుపు వచ్చింది. యాక్చువల్లీ లిఫ్ట్ ఎక్కుతుంటే నాకు అయింది, నువ్వు ఇక్కడ నుంచి ఎలా వస్తున్నావు అని చెప్పాను. నాకు నిజం చెప్తున్నా, దేవుడు సృష్టి బాగుంటుంది అనుకుంటాం, కానీ కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. అలాంటి దాంట్లో నిజం చెప్పాలంటే అలాంటి కష్టాన్ని కూడా ఇష్టంగా భరించి నిజంగా గట్టి నవ్వుతుందంటే నిజంగా నీ మనసుకి, అలాగే నీ యొక్క టాలెంట్కి చెప్పుకోవచ్చు. 12 గంటలు ఆగకుండా సాగర సంగమం లాగా పాటలు పాడుతూనే ఉంది. వరల్డ్ రికార్డ్ సృష్టించినటువంటి జానకమ్మ గారికి గట్టి క్లాప్స్ కొడదాం. కంగ్రాచులేషన్స్ అక్క. అయితే ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, మార్నింగ్ సిటీ కల్చరల్ ఎదురుగా సంఘం హోటల్ అని మీ అందరికి తెలిసి ఉంటుంది. ఆ హోటల్లో యాక్చువల్గా నిన్న తను ఇట్లా ఈ ప్రోగ్రామ్ గురించి అని స్టేజ్ చేయడం జరిగింది. అయితే మార్నింగ్ మేము తను పైనుంచి దిగుతుంటే అసలు మాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. తన ఆ కష్టానికి ఆ మెట్ల నుంచి దిగి ఆ సెకండ్ ఫ్లోర్ నుంచి తను దిగి వచ్చి అసలు అప్రిషియేట్ కాదండి, అప్రిషియేట్ తర్వాత అది సెకండ్ పాయింట్. అది కానీ ఫస్ట్ మాత్రం మనకి నిజంగా ఆవిడ ఆ పట్టుదలకి ఆ దీనికి నాకైతే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకండి ఏంటి ఇది అని అంటే, లేదు ప్రోగ్రామ్ అనుకున్నాను, అది ఖచ్చితంగా చెయ్యాలి, నాకు అది కంపల్సరీ చేయాలి అని తను పట్టుబట్టింది. నిజంగా చాలా మొండిఘట్టం అండి. ఏదైనా అసలు ఏ పనైనా మొదలు పెడితే అది ఖచ్చితంగా చేసి తీరుతుంది. చాలా మొండిఘట్టం ఆవిడ మొదటి నుంచి. అంటే నాకు ఒక 6 years నుంచి తనతో జర్నీ చేశాను కాబట్టి చెప్తున్నా తన గురించి. తను ఒక మొండిఘట్టం లాంటిది నిజంగా. అసలు ఏ పనైనా నేను ఇందాక చెప్పినట్టుగా అలాగే అబ్బో అసలు అందరిని ఎంకరేజ్ చేసి బాగా చక్కగా స్టేజ్ ఎక్కిస్తూ ఉంటుంది. తను నేను కూడా స్టేజ్ ఎక్కడానికి కారణం ఈవిడ గారే ఈ మహాతల్లి. తెలుగు భయపడుకుంటూ పాడుతున్నారు, హిందీ పాడేస్తున్నారు అని చెప్పారు. ఇంకోటి ఈవిడ గారికి ఒకటి నేను తను రుక్మిణి ఈవెంట్స్ అని రిజిస్ట్రేషన్ కావాలి అని అడిగారు. సో నేను అది తన బర్త్డే గిఫ్ట్గా ఇస్తున్నాను. తనని యాక్చువల్గా ఫామ్ అది తీసుకురమ్మన్నాను, తీసుకురాలేదు, బట్ తొందరలోనే చేయించి ఇస్తాను. అపర్ణ గారు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు రుక్మిణిని, మా చెల్లిని. మీకు ముందర నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే చాలా గ్రేట్. మీరు ఒక అడ్వకేట్ అయ్యుండి కూడా మీరు అసలు ఎక్కడ గర్వం కానీ ఏమీ ఉండదు మీలో. నాకు చాలా అంటే నేను ఇంకో